ఇదైతే బీరకాయ విత్తనాలండి. ఇదైతే వచ్చేసి మనకు ఇదైతే చింత చిగురండి. ఇది వచ్చేసి అయితే వంకాయ విత్తనాలండి. ఇవి కూడా అదేనండి. అంటే ఈ రెండు మనం అదేనండి ఎండబెట్టుకున్న వంకాయ అనమాట. ఇవి వచ్చేసి పప్పాయ సీడ్స్ అండి. తోటకూర సీడ్స్ అండ్ ఎల్లో వాటర్ మిలన్ విత్తనాలు అనమాట. నేను ఎందుకు చూపిస్తున్నానంటే మన గార్డెన్లో వచ్చిన సీడ్స్ అని నేను కొంచెం చూపిస్తున్నాను అనమాట అండి. దీనికి మంచి వ్యూస్. ఇదైతే ఎప్పుడు పీక్ వస్తుందో తెలీదు. అసలు కాయ వస్తుందో పెడుతుంది. ఇది చూసారండి, నేను చెప్తూనే ఉన్నాను కదా, చిగురు వస్తుంది మునగ చెట్టుకని. దీనికైతే అసలు వంకాయ చెట్టుకు అయితే బాగా వేసిందండి. ఎంత పెద్ద వంకాయలు వస్తాయి అయితే చూడాలి. పెద్ద పెద్ద ఆకు పాపం ఒక చివరి చెప్పాం కదా, తీస్తే చిగురు వస్తుందండి. ఏందో నాకేమో పిచ్చిగా కచ్చిగా ఉంది ఈ చెట్టుని చూస్తుంటే. అనుకోవచ్చు అరే ఎందుకు కచ్చిగా ఉంది అంటే ఏమో తెలీదు. ఇక్కడైతే సన్నజ చెట్లు అయితే వస్తున్నాయండి మనకి. చూసారు ఎట్లా ఉందో, అంటే కొంచెం పైకి వస్తుంది. అదిగోండి అక్కడ ఉంది జాంకాయ. కిందకి వెళ్తే అన్ని బాగా చూపిస్తా. గొంతులో కూడా ఉంది మీకు. మంచి వ్యూస్ వచ్చి 10 likes ఈ వీడియోకి అండ్ సబ్స్క్రైబ్స్ వస్తాయండి. నేనైతే కంపల్సరీ గివ్ అవే తీస్తానండి. గివ్ అవే అన్న కాడి నుంచి నాకు లైక్స్ అయితే పెరిగినాయి. చాలా థ్యాంక్ యూ అండి. సో మీరు ఇంకా మంచిగా నేను లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ కొడితే నేను గివ్ అవేలు అయితే మంచిగా ది బెస్ట్ వాళ్ళు అన్నీ మంచిగా ఇస్తానండి. చిన్నపిల్లల నుంచి 10 పిల్లల వరకు ఏంటో తెలిస్తే. మరి మీరు ఈ వీడియో ఫస్ట్ మంచి వ్యూస్ వస్తే మీకు తెలుస్తుంది కదా. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల చాలా పెద్ద షేర్ కానీ అవుతుందండి. మీకు తెలుసండి, ఏదైనా పని చేసేటప్పుడు కూడా 5 minutes పడుతుంది. అదే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు 10 minutes పడుతుందండి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసి ముందే పెట్టుకున్నాను. ఎందుకులే వీడియో అయితే లేట్ అవుతుందండి. మరి మీరు ఎందుకండి సపోర్ట్ చేయడం పెట్టట్లేదు కదా. మరి మీరు సపోర్ట్ చేస్తే మంచిగా గివ్ అవే అయితే ఇస్తుంది. ఇదండి ఈ వీడియో. బై బాయ్. లైక్ సబ్స్క్రైబర్ మెయిన్ బిగులు.